దురంధర్ 2 మాన్యో ప్రారంభమైంది. ఫస్ట్ షో నుంచే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ఫ్యాన్స్ అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేయగా సెలబ్రిటీస్ కూడా ఈ సినిమా చూసి సూపర్ అంటూ పొగిడేస్తున్నారు. ఇక సిరీస్ లో ఫస్ట్ మూవీ వచ్చి 6 నెలలు కూడా కాకముందే రెండోది విడుదల కావడమే రికార్డు కాగా అది రెండోది కూడా ఇండస్ట్రీ హిట్ టాక్ తెచ్చుకోవడం మరో రికార్డు. ఇందుకీ దురంధర్ 2లో అంతగా ప్రేక్షకులకు మెప్పించిన అంశాలేంటి? హ్యావ్ ఎ లుక్. సెలబ్రిటీల ప్రశంసలు, ఊగిపోతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఇది హిట్టే. దురంధర్ 2 ఓపెనింగ్ రోజునే యునానిమస్ టాక్. ఓపెనింగ్ రోజునే 2000 వాలా అంటూ టాక్. రెవెన్స్ డ్రామాలో ఇది పీక్ అంటున్న జనం. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ దురంధర్ 2 టాక్ అద్భుతంగా తెచ్చుకుంది. 2025లో బాలీవుడ్ విజయాల కరువును తీర్చిన దురంధర్ కి సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే, ఇంకా చెప్పాలంటే ఓవర్సీస్ లో ఇంకా ముందే మంచి టాక్ రాబట్టేసింది. దురంధర్ సినిమా సంచలన విజయాన్ని సాధించడంతో సహజంగానే సీక్వెల్ పై అంచనాలు పెరిగిపోయాయి. జనరల్ గా ఏ సీక్వెల్ కినా మొదటి సినిమా అంత విజయాన్ని అందుకోవడం కష్టంగా ఉంటుంది. కానీ దురంధర్ 2 మాత్రం దాన్ని సునాయాసంగా దాటేసింది. నిజంగా చెప్పాలంటే దురంధర్ గురించి జనం ఇంకా మాట్లాడుతుండగానే సీక్వెల్ ఇంత వేగంతో రావడం, అంతే వేగంగా హిట్ అయిపోవడం మాత్రం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి. మన తెలుగు సినిమా బాహుబలికి కూడా సీక్వెల్ వచ్చినా దానికి చాలా గ్యాప్ ఉంది. ఇంత తక్కువ గ్యాప్ తో దురంధర్ సిరీస్ హిట్ కావడం నిజంగానే ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది. భారత్ పై ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ చేస్తున్న మారణ హోమాన్ని అంతం చేయాలంటే ఆపరేషన్ దురంధర్ చేపట్టాల్సిందేనని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ భావిస్తారు. ఈ ఆపరేషన్ కి ఓ కుర్రాన్ని, భారత ఏజెంట్ ని హంజా మారుపేరుతో పాకిస్తాన్ కి పంపిస్తారు. అక్కడికి ఒక సామాన్యుడిగా అడుగుపెట్టి పాకిస్తాన్ లో ఓ స్థాయికి ఎలా ఎదిగాడు, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడనేది దురంధర్ మొదటి పార్ట్ కథ. రెహమాన్ డకాయిత్ అక్షయ్ ఖన్నా మరణంతో ఈ పార్ట్ ని ముగించారు. ఇక ఈ దురంధర్ 2 హీరోకి జరిగిన అన్యాయం, అందుకు సంబంధించిన ప్రతీకారంతో సీక్వెల్ మొదలవుతుంది. దురంధర్ ది రివెంజ్ స్టోరీని మొత్తం 6 చాప్టర్లుగా చూపించారు. మొదటి పార్ట్లో అసలు పాకిస్తాన్ కి వెళ్లిన భారత ఏజెంట్ హంజా అసలు కథేంటి, హంజాగా పేరు మార్చకముందు జస్కీరత్ సింగ్ రాంగి జీవితంలో ఏం జరిగింది, ఏ పరిస్థితుల్లో అతను జైలుకు వెళ్లాల్సి వచ్చింది అనే విషయాలు చూపించాడు. అలానే పాకిస్తాన్ లో రెహమాన్ డకాయిత్ చనిపోయిన తరువాత ఏం జరిగింది, ఆ తరువాత జస్కీరత్ ని హంజాగా పేరు మార్చి పాకిస్తాన్ కి పంపడం, హంజా రాజకీయాల్లో ఎలా ఎదిగాడు, పాక్ రాజకీయాలను తన గుప్పెట్లోకి తీసుకుని 26/11 ముంబై దాడులకు హంజా ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇక బడే సాహెబ్ అంటూ మొదటి పార్ట్లో ఫుల్ హైప్ ఇచ్చిన వ్యక్తిని హంజా కలవడంతో కథలో అసలు మజా వస్తుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ లో ఒక బలమైన శక్తిగా ఎలా ఎదిగాడు, పోలీస్ ఆఫీసర్ ఎస్పీ అస్లాం చౌదరి, సంజయ్ దత్, ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్ అంటే మాధవన్ పాత్ర, మేజర్ ఇక్బాల్ గా నటించిన అర్జున్ రాంపాల్ పాత్రలు హంజా మిషన్ ను ఎలా మలుపు తిప్పాయి, హంజా భారత ఏజెంట్ అని ఎవరైనా తెలుసుకున్నారా, మొత్తానికి దురంధర్ ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా అనేది దురంధర్ 2లో అసలు కథ. ఫస్ట్ పార్ట్కి ఏమాత్రం తగ్గకుండా సీక్వెల్ ఉందనే టాక్ థియేటర్స్ దగ్గర బలంగా వినిపిస్తోంది. కంటెంట్ పై గల నమ్మకంతో 4 గంటల నిడివితో ఈ సినిమాను వదలడం విశేషం. సినిమా టేకింగ్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ ఓ మాదిరిగా అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ లో కథ పుంజుకుందని చెబుతున్నారు. దేశభక్తితో కూడిన సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించాయని అంటున్నారు. అక్కడక్కడా కాస్త నిదానించినప్పటికీ ఆ తరువాత వచ్చే ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సన్నివేశాలు థియేటర్స్ ను ఊపేస్తున్నాయని చెబుతున్నారు. రణ్వీర్ సింగ్ తన పాత్రలో జీవించాడని, సీక్వెల్ కూడా వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించడం ఖాయమనేది చాలా మంది ఒపీనియన్. దురంధర్ 1300 కోట్లు కలెక్ట్ చేయగా ఇది ఖచ్చితంగా 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందని
అప్పుడే బెట్స్ కూడా ప్రారంభమయ్యాయి. కలెక్షన్ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఎన్డీఏ హయాంలో ఇలాంటి మాస్ ఎలిమెంట్స్ జోడించిన పేట్రియాటిక్ మూవీస్ చక్కగా హిట్ అవుతున్నాయి. సినిమాటిక్ ఫ్రీడమ్ తో పాటు చాలా మంది మూడ్ ని ఎలివేట్ చేయడంలో ఇవి సక్సెస్ అవుతుండగా ఆ కోవలోనే దురంధర్ 2 కూడా చేరిపోయింది.